అయితే మరి 2009లో మహాకూటమితో పొత్తు కుదుర్చుకోవాలనే నిర్ణయంలో మీరు లేరప్పుడు? మేము మొదటి నుంచి కూడా ప్రజారాజ్యంతో పొత్తు పోవాలని చెప్పినాం. చిరంజీవి గారు ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడుకు తెలంగాణతో ఉన్న రెలవెన్స్లో ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్స్ దృష్టిలో పెట్టుకొని మేము ప్రజారాజ్యం ఒక కొత్త పార్టీ అవుతుంది, ముఖ్యంగా సామాజిక న్యాయము తెలంగాణలో అనే అంశాన్ని కూడా వారు తట్టిలేపారు కనుక బాగుంటుందని చెప్పినాం. ఆ పొత్తుని ఎట్లాంటి పరిస్థితి అంటే సరిగ్గా పొత్తు డిక్లేర్ చేసే ఒక్కరోజు ముందు రాత్రి 12 గంటలకు కూడా కేసీఆర్ సీఎం రమేష్ ఫోన్ చేసి మా మందులే నీతో పొత్తు పెట్టుకోం, నీకు చాలా అహంకారం ఉంది, మీ నాయకుడు అహంకారం ఉందని తిట్టిండ్రు. డాట్సాప్ నాకు విశ్వాసం ఉన్నది, 100% మన ప్రజారాజ్యంతో పొత్తుకుపోతాం, ఈ బేమానగాళ్ళతో మనం పోలేము అని వారు చెప్పి ఇక నేను రెస్ట్ తీసుకుంటా మీరు వెళ్ళండి అన్నారు. ఎంత విచిత్రమైన వాతావరణం ఉంటుందంటే మేము బహుశా ఇంటి నుంచి 1 గంటకు బయలుదేరినాం. ఉదయం 9 గంటలకు మమ్మల్ని ఎవరు లేపలే, టీవీలో వార్తలు చూసి ఇంటి వాళ్ళు లేపిండ్రు. మహాకూటమితో మీరు పొత్తు పెట్టుకుంటారట కదా, సీఎం రమేష్ మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసీఆర్ ఇంటి దగ్గర ఉంటారు కదా. రాత్రి ఎవరు లేని ఇంట్లో 10 మంది మాత్రమే కూర్చొని డిస్కస్ చేసిన ఇంట్లో నేను మళ్ళీ బయలుదేరి ఇంటికి పోయేసరికి మీడియా సర్కిల్లో మేము ఇంట్లోకి పోయేట పరిస్థితి కూడా లేదు. అంటే రాత్రి ఏమాడైతే అంటారు ఇక అది ఇప్పుడు చర్చ అది కాదు, కానీ అంటే కేసీఆర్ చెప్పడానికి పని నెక్స్ట్ డే అమలు చేయడానికి మధ్యలో ఎంత వైరుధ్యం ఉంటుందని చెప్తున్నాను. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు చేసేటువంటి ఇది ఏందో ఇది చాలా కాలం కూడా తెలంగాణ సమాజం నష్టం చేద్దని అన్నాం. నిజానికి చిరంజీవి గారితో పొత్తు పెట్టుకొని ఉంటే తెలంగాణ రాజకీయాల వాతావరణమే వేరే తిరుగుండేది. అది జరగలే. పోనీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు, పెట్టుకున్న తర్వాత దాన్నైనా సజావుగా కొనసాగించారా? ఎక్కడైనా నిజాయితీగా మంచో చెడో తాను మాతో అన్నదేంది, చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద తీసుకొని వచ్చిన నేను, జై తెలంగాణని 10 సార్లు అనిపించే స్థితి తీసుకొని వచ్చిన, వాళ్ళ క్యాడర్ అందరూ కూడా ఇప్పుడు బజార్ ఎక్కేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చిన, రేపు తెలంగాణ చౌరస్తాలు ఎక్కడ నిలబడ్డా చంద్రబాబు నాయుడు తెలంగాణకు కమిట్ అయి ఉన్నానని చెప్పడానికి పరిస్థితి సృష్టించడం మమ్మల్ని నచ్చజెప్పిండ్రు. పోనీ అట్లా చెప్పినప్పుడు ఆ పనులన్నీ ఉన్నారా? ఎలక్షనీరింగ్ అన్న తర్వాత ఒక పని అనుకున్న తర్వాత గెలవడమే లక్ష్యం కదా. ఈయన మీద ఆయన బీఫామ్, ఆయన మీద ఈయన బీఫామ్ ఇచ్చుకొని మొత్తం ఎలక్షన్లో అల్టిమేట్గా నష్టపోయారు కదా. అని మీకు అప్పుడు చెప్పండి, అంటే మీలాంటి వాళ్ళు తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చిన సీట్ల సంఖ్య చాలా తక్కువ, దాంతో ఆన్ ఇట్స్ ఓన్ అంటే గవర్నమెంట్ ఫామ్ చేసేంత బలం కూడా లేనప్పుడు మీరు ఏ విధంగా కన్విన్స్ అయ్యారు ఆయన ఆర్గ్యుమెంట్? చాలా స్పష్టమండి. మేము చంద్రబాబు నాయుడుతో మహాకూటమి పెట్టుకున్నాడు, మేము అధికారంలో రావడం అనేది మాకు ఎప్పుడు లక్ష్యం కాదు. చాలా స్పష్టంగా టీఆర్ఎస్ ఎజెండాలో తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచడమే తప్ప అధికారంలో రావడం అనేది ఎప్పుడు పెట్టుకోలేదు. ఎందుకంటే మాకున్న స్థాయి పరిమితులు కూడా మాకు తెలుసు. అంటే మొట్టమొదటిసారిగా ఫస్ట్ సారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, పరిమితి ఏంటో తెలుసు, మహాకూటమిలో పెట్టుకున్నాడు తెలుసు, తర్వాత స్వతంత్రంగా వచ్చేనాడికి ఏ వాతావరణం వచ్చిందో ఆయన గెస్ట్ చేసుకోండి కాబట్టి స్వతంత్రంగా వెళ్ళింది. సో ఆ తర్వాత మీకు విభేదాలు ఎప్పుడు వచ్చినాయి, మీరు ఎప్పుడు బయటకు వచ్చారు? మహాకూటమి ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలో క్రైసిస్ ఇంకా డీపెన్ అయింది. ఆయన కొద్దిమంది నాయకుల మీద కూడా విరుచుకుపడ్డారు, అంటే మీ వల్ల మీ సజెషన్స్ వల్లే నేను మహాకూటమి ఏర్పాటు చేశానని తన దగ్గర ఉన్న వాళ్ళని కొంతమందిని బయటకు పంపించారనేటువంటి టాక్ కూడా ఒకటి ఉంది. ఎంతవరకు ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళ కుటుంబం అనుకోండి, సామాజిక వర్గం అనుకోండి, కొందరు డైరెక్షన్లో వారు పనిచేస్తారు. మాలాంటి వాళ్ళు మేము చెప్పినాం, అది నిజంగానే నిజాయితీగానే అన్నారా కాదనేది నాకు కూడా అది గమనంలో ఉంది. నేనైతే ఇప్పటికి కూడా అది నేను అనుకోవడం లేదు, అంటే నిజాయితీగా ఆ మాట బయటికి అన్న మాట అయితే భావించడం లేదు. ఆయనకు స్పష్టమైన ఎజెండా పెట్టుకొని వారు మహాకూటమితో పోయినారు. నిజానికి మాలాంటి వాళ్ళం ఒకవేళ చిరంజీవితో పోయి ఉంటే స్పష్టమైన ఎజెండా మేము మనీయా ఆర్థికం కావచ్చు, వాళ్ళ సీట్లు కావచ్చును, ఆనాడున్న పరిస్థితిలో ఉన్నటువంటి క్రైసిస్లో నిలదొక్కోవడమే కష్టమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అపసవ్యమైన చాలా పనుల వల్ల మీకు తెలియంది ఏముంది, ఎవరితో పొత్తు పెట్టుకున్నా మీకు తెలియంది కాదు. క్షేత్రంలో ఎక్కడ కూడా మినిమం అప్రిషియేషన్ లేదు. నిజానికి చిరంజీవికి వచ్చినటువంటి అప్లాస్ చాలా పెద్దది. చిరంజీవి రాజకీయంగా అపరిపక్వతో ఆ గ్రౌండ్ వదులుకున్నాడు, కానీ తెలంగాణలో అంటే అందులో కూడా ఒక అంశం, బాగా మిళితమైన అంశం ఉన్నది. అంటే తెలంగాణ ప్రజలకు తమకు సామాజిక వర్గాలకు అధికారం కావాలనేటువంటి ఆకాంక్ష
ఎంత బలంగా ఉంది అంటానికి చిరంజీవిని నమ్మి ప్రయాణం చేసిన కూడా మనకు కనపడుతుంది. దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే బహుశా నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది అట్లాంటి స్పేస్ తెలంగాణలో క్రియేట్ చేస్తే ఎక్కడ నష్టమని అనుకున్నారేమిటో కూడా నాకు తెలియదు. కానీ మొత్తం మీద తెలంగాణ ఒక గొప్ప అవకాశాన్ని అయితే కోల్పోయింది. సో దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి, మహాకూటమి అయిపోయింది. ఎలక్షన్ గమనం లోపల చాలా క్రైసిస్లో పార్టీ ఉండే మీకు తెలుసు. మహాకూటమి తర్వాత గెలవడం ఏదో నామమాత్రంగా గెలిచిన వేరే సంగతి. కానీ ఎవరు కూడా డిసిప్లిన్గా కేసీఆర్నే మోస్తాం అద్భుతమైన నాయకుడు అని చెప్పే పరిస్థితులు లేకుండే. అయినప్పటికీ మేమందరం కూడా జరిగిన నష్టం జరిగినప్పటికీ మంచో చెడో ఈ పార్టీని ఇంతకాలం మా నాయకుడు తీసుకొని వచ్చిండు. మనందరం కూడా కలిసి పనిచేయాలి, అంతిమంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద క్రైసిస్ ఉన్నది. నాయకత్వం క్రైసిస్తో పాటు సైద్ధాంతికంగా కూడా ఢిల్లీలో కూడా పెద్ద చాలా ల్యాబ్స్ ఏర్పడింది అని అన్నాం. ఆ డైరెక్షన్లో కాంగ్రెస్ నుంచి కూడా మళ్ళీ కాంగ్రెస్కు దగ్గర అవడానికి ఉండే ప్రయత్నాన్ని కూడా చేసినాం. ఈ లోపల వారు ఒక స్టాండ్ తీసుకోవడం మీ అందరికీ తెలుసు, అంటే ప్రపంచానికి తెలిసిందే. రాజశేఖర రెడ్డి ఇన్సిడెంటు, దాని తర్వాత త్వరగా రాజకీయ పరిణామాలు, ఆ పరిణామాల్లో లోటస్ పాండ్లో మేము కూర్చోవడము, డిస్కస్ చేయడము, అల్టిమేట్గా ఓ భయంకరమైనటువంటి ఒక స్ట్రాటజీని క్రియేట్ చేస్తే తప్ప తెలంగాణ తట్టి లేవదు. వాళ్ళు అన్నటువంటి అంశం కూడా ఏంటంటే ఇంతకాలం లాక్కొని వచ్చినాం. ఈ తరం న్యూ జనరేషన్ తెలంగాణ బిడ్డలు, యూత్ తెలంగాణ అనే రాష్ట్రం వస్తే తప్ప మా బ్రతుకులు మారవని విశ్వసించడానికి ఏం స్ట్రాటజీ వేద్దామని అన్నారు. ఎలక్షన్కు భిన్నంగా ఉండాలన్నాం. దాంట్లోంచి మా అందరి ఆలోచన ఫలితమే ఆ నిరాహార దీక్ష ఇప్పుడు లోటస్ పాండ్ ఉంది కదండి, దాని కింద గెస్ట్ హౌస్ ఉంది, దాంట్లో ఉంది కదా. ఇప్పుడు లోటస్ పాండ్ అంటే జగన్ గారి అంటే అది దురదృష్టం ఏంటంటే ఒక్కోసారి ఎట్లా అయిపోద్దంటే అంటే ఒక పర్యాయ పదంగా మారిపోయింది. లోటస్ పాండ్ అనేది యాక్చువల్లీ ఇన్సైడ్ ది పార్క్ కదా. అది లోటస్ పాండ్ అక్కడ మీరు అంతా ఆల్మోస్ట్ వీ సాట్ మోర్ దెన్ 48 hours. వినోద్ ఉన్నాడు, మేమున్నాము, హరీష్ ఉన్నాడు. చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఖచ్చితంగా అనుకుంటే దానికి ముందు ఆయన మార్తాండ వాళ్ళ ఇంట్లో అక్కడ కూడా కూర్చున్నాము. దాని తర్వాతనే ఇవన్నీ జరిగినాయి.